ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నువ్వా నేనా అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకువెడుతున్నాయి. చిత్తూరు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు వాడవాడలా తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమరంలో తనను గెలిపిస్తే చిత్తూరును ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తానని గురజాల జగన్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కూటమిలో భాగంగా టీడీపీ అభ్యర్థిగా చిత్తూరు సంబంధించిన గురజాల జగన్మోహన్ నాయుడు నియమించిన తర్వాత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రతి కార్యకర్తను పలకరిస్తూ తమకు ఓటేయాలని అడుగుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు గురజాల జగన్మోహన్ నాయుడు ఉన్నారు. సార్ నమస్కారం అండి. మీరు అధిష్టానం ప్రకటించిన తర్వాత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. టీడీపీ శ్రేణులు కూడా ఆనందోత్సవం వెల్లడిస్తున్నారు. అయితే ఏ రకంగా ప్రచారం కొనసాగుతుంది? మీరు వెళ్ళిన చోట ఏ సమస్యను దృష్టి తీసుకొస్తున్నారు? ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిగా చిత్తూరు నియోజకవర్గానికి అవకాశం కల్పించినందుకు మా యువ నాయకులైన శ్రీ నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారు కియా కంపెనీ తెచ్చి అనంతపూర్ జిల్లాని ఎంత స్థాయిలో డెవలప్ చేశారో, అలాగే ఇక్కడ కూడా సత్యవేడులో శ్రీ సిటీకి అనేక కంపెనీలు తెచ్చి ఎంతో డెవలప్మెంట్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, మా నాయకుడిది. అలాగే చిత్తూరుకు ఒక అదృష్టం ఏమంటే ఇప్పుడు కొత్తగా బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, బుల్లెట్ ట్రైన్ కావచ్చు, ఇంకా అనేక ఎక్స్ప్రెస్ హైవేలు కనెక్టింగ్ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మేము కూడా శ్రీ సిటీ లాంటి ఒక సెజ్ని మాకు ఇక్కడ చిత్తూరులో సెంటర్లో ఇస్తే ఇటు బెంగళూరుకి ఇటు చెన్నైకి ఇన్ బిట్వీన్ ఉన్నాం. కాబట్టి ఏదైనాను ఒక 1.5 అవర్లో అటు ఇటుగా ట్రాన్స్పోర్టింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు అన్నట్టే ఇక్కడ ఉపాధి లేక నేను కూడా ఎలాగైతే బయట రాష్ట్రానికి పోయి బతకాల్సి వచ్చిందో, అనేక మంది చదువుకొని ఉద్యోగాలు లేక కూడా నేను పోతే యువత అంతా చదువుకున్న వారు రోడ్డు పైకి వచ్చి సార్ మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి అని అడుగుతున్నారు. సో ఎంప్లాయ్మెంట్ జాబ్ కావాలంటే బాబు రావాలి అనే ఒక ఓడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని 100% యువత కూడా ఆలోచించి మొట్టమొదటి ఓటు మేము అది సిబిఎన్కే అంటూ వాళ్ళు చెప్పడం వింటే నాకు చాలా ఆనందకరం వేసింది. అయితే మీరు వచ్చిన తర్వాత టీడీపీ కార్యాలయం కావచ్చు, స్థానిక చిత్తూరు టీడీపీ ఆనందం వెల్లడిస్తుంది. మూర్తిగా చూసుకుంటే మాజీలు కూడా దగ్గర చేశారు. ఏ రకంగా కలుపుకొని ముందుకెళ్తారు మీరు? అంటే మేము ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ ఎటువంటి వ్యక్తులతో వైర్యం కానీ విభేదాలు కానీ ఉండదు. మా పార్టీ అధినాయకుడికి కానీ మాకు కానీ మేము మా అధినాయకుడు ఎలాగైతే జిల్లా స్థాయిగా లీడర్లు ఎవరెవరైతే పాత వ్యక్తులు కొట్లాట ఉండిందో వారందరినీ కలిపిన చరిత్ర అది తెలుగుదేశం నాయకుడికే ఉన్నది 2014లో. అవన్నీ చూసిన నేను నా నియోజకవర్గంలో కూడా ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వారి అనుభవం కోసం వారిని కలిసిన ప్రతి సమయంలో వాళ్ళు నాకు ఇచ్చిన భరోసా, నిన్ను అభ్యర్థిగా నియమించినప్పుడు ఖచ్చితంగా మేము నీకు మద్దతు తెలుపుతాం, నీతో పాటు ఉంటాం, నీ వెంటే నడుస్తామన్నారు. అయితే మీరు చెప్పారు గతంలో మీ అధికారంలో అభివృద్ధి జరిగింది, అది అభివృద్ధి జరగలేదని. మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే మీరు ఎమ్మెల్యే అయితే ఎటువంటి అభివృద్ధి చూపిస్తారు చిత్తూరుకి? చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే కార్యక్రమాన్ని మేము మన వెంకయ్యనాయుడు గారు 2014లో ఎప్పుడైతే మంత్రివర్యులుగా ఉన్నారో కేంద్రంలో, వారు రాజమండ్రిని కావచ్చు, ఏలూరు అనేది కావచ్చు, కాకినాడ కావచ్చు, ఇట్లా కొన్ని ప్లేసెస్ వైజాగ్, తిరుపతి వీటిని స్మార్ట్ సిటీస్గా డిక్లేర్ చేశారు. మేము కూడా వాటిని స్మార్ట్ సిటీస్గా తయారు చేసిన విధంగానే స్మార్ట్ టౌన్స్ అంటే ఏవైతే టౌన్ పరిసరాలు అభివృద్ధి చెందితే ఒక్కొక్కటి అది ఆంధ్ర రాష్ట్రానికి మంచిది. కాబట్టి మా చిత్తూరు టౌన్ని కూడా ఒక స్మార్ట్ టౌన్గా అంటే రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చరే కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మరీ ముఖ్యంగా ఆరోగ్యం. మనం కరోనా సమయంలో చూసాం, చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలంతా కూడా. సో రానున్న రోజుల్లో ఇంకెన్ని వైరస్లు వస్తాయో ఏవేవైతాయో తెలియదు. కాబట్టి మనం ఆరోగ్యం పట్ల కూడా మనము గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, అలాగే ఇంకా అనేక రకమైన డెవలప్మెంట్ని స్మార్ట్ టౌన్లో భాగంగా మొత్తం చేయడానికి కావాల్సిన ఒక వ్యవస్థని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. తర్వాత మీరు చెప్పినట్టే చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పోతున్నారు. కాబట్టి వారి కోసం మన దగ్గరికే అంటే ఎక్కడైతే మన ఈ బుల్లెట్ ట్రైన్ కావచ్చు, ఈ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే వచ్చిందో అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తెచ్చే ప్రయత్నం బాబు గారితో మాట్లాడి మా నియోజకవర్గ ప్రజలు ఎప్పుడైతే నాకు ఒక భారీ మెజారిటీ ఇస్తారో
మేము కూడా ఎప్పుడైతే యూనిటీగా అందరూ కలిసిమెలిసి ఒక పార్టీకి మద్దతు తెలుపుతారో అప్పుడు ప్రజలకి కూడా చేయడానికి వారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నేను కూడా కొట్లాడి నా నియోజకవర్గానికి అన్ని కావాల్సిన వసతులను తెచ్చేకి నాకు కూడా ఒక అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అయితే పూర్తిగా చిత్తూరు స్మార్ట్ సిటీగా తయారు చేస్తూ మరోపక్క అధినేతతో మాట్లాడి 2 రాష్ట్రాలకు సంబంధించి సెంట్రల్లో ఉన్న చిత్తూరుని పారిశ్రామిక సెంటర్గా తీర్చిదిద్దుతాను, ఖచ్చితంగా స్మార్ట్ సిటీ చేసి నాకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని గురజాల జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో సురేష్, HM టీవీ చిత్తూరు.